వెనకట మునులకున్నట్టే శపించే శక్తి గుల్ల మంత్రి అయినందుకు నాకు కూడా ఉంటదని అనుకుంటుందా ఎట్లా సురేఖక్క? లేకుంటేంది మూసీ నది విషయంలో ఇప్పుడు మూసీ కూడా రెచ్చగొట్టి ఈరోజు మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. మూసి పునరుజ్జీవానికి అడ్డుకుంటేనట పురుగుల పడి చచ్చిపోతారని శాపనార్థాలు పెడుతుంది అక్క. మరి పచ్చని పంట భూములు గుంజుకొని ఫార్మా కంపెనీలకు కట్టబెట్టేటోళ్లు ఏమైపోతారో కూడా సెలవిస్తే బాగుండక్క. బాధితులకు పరిహారం కట్టియాలి, బతుకు తెరువు చూపియాలి, ఉండేతందుకు నీడ చూపియాలి, అప్పుడే ప్రాజెక్టు పని మొదలు పెట్టుండ్రి అని ప్రతిపక్షం డిమాండ్ చేస్తే అడ్డం పడ్డట్ట. ప్రతిపక్షం ప్రజలకు బాగు చేయమనే కదక్క కోరుకుంటున్నది. కానీ అయినోళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టి పబ్లిక్ కు ఏం పాయమాలు కట్టియకుండా ఇండ్లు గులగొట్టి బతుకులను బజార్లో పడేస్తే ప్రతిపక్షం మీ లెక్క ఎట్లా చూసుకుంటూ ఊకోమంటారా అక్క? సరే, ప్రజల తరపున పోరాడినోళ్ళు పురుగుల పడి పోతారు, మంచి శాపమే పెట్టినవు గాని మరి పొలాలను గుంజుకొని అమాయక గిరిజనుల మీద రోకలి బండలు ఎక్కించిన వాళ్ళు కూడా ఏడబోతారో చెప్పాలి కదక్క అని మస్తుగా సురుకులు అంటిస్తుండ్రు సురేఖక్క మాటలు ఇన్న నెటిజన్లు.